అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. ఈరోజు మహావీర్ గ్రూప్లో స్కోడా కార్ షోరూంలో ఉన్నాను. యాక్చువల్గా ఇక్కడ కార్స్ గురించి తెలుసుకుందాము అనుకునేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. ఏంటో తెలుసా, ఈ బ్రాండ్ అనేది చాలా ఏళ్ల క్రితం స్టార్ట్ అయిందంట. దగ్గర మనకి ఇండిపెండెన్స్ రాక ముందు నుంచి జర్మనీలో స్టార్ట్ అయిందంట. 1890లో స్టార్ట్ అయింది ఈ కంపెనీ. దగ్గర ఒకటి కాదు రెండు కాదు 135 years బ్యాక్ స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇంకా బాగా రన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ టాప్ మోస్ట్ అంటే ఎక్కువ ప్రీమియం కార్ సెగ్మెంట్లో ఎక్కువ కార్స్ అమ్ముతున్నాయి. అండ్ ప్రైజెస్ కూడా ఒక రేంజ్లో ఉంటాయంట. దీని గురించి నాకు అస్సలు ఐడియా లేదు, మీతో పాటు నేను తెలుసుకుందామని వచ్చాను. సో ఎందుకు వెయిట్ చేస్తారు, వెళ్దామా మరి, రండి. ప్రెజెంట్ నేను మహావీర్ స్కోడా కార్ షోరూంలో ఉన్నాను. మన ముందున్న వెహికల్ కైలక్ చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. అండ్ స్కోడా బ్రాండ్ రిప్రజెంట్ చేసే బ్రాండ్ సింబల్ అయితే చాలా యూనిక్గా ఉంది. మన భాషలో చెప్పాలంటే ఇచ్చి పడేసింది, అంత బాగుంది. అండ్ మీకు ఒక విషయం చెప్పిన, చాలా సీక్రెట్. ఇది 1890లో స్టార్ట్ అయిందంట. అంటే మన ఇండిపెండెన్స్ రాకముందు స్టార్ట్ అయింది. దగ్గర 135 years. అండ్ ఈ స్కోడా బ్రాండ్లో ఫస్ట్ ఇన్వైట్ చేసిన ప్రొడక్ట్ ఏంటో తెలుసా, ఒక సైకిల్తో స్టార్ట్ అయింది. సచ్ ఏ లాంగ్ జర్నీ కదా. ఈ కథలన్నీ తెలుసుకుందాం. మనతో ఉన్నారు సుమంత్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సో ప్రీమియం సెగ్మెంట్కి పెట్టిన పేరుగా స్కోడా ఉంది సార్. సో ప్రెసెంట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ మోడల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మేడం ఇది వచ్చి 2024 డిసెంబర్లో లాంచ్ అయింది. ఇది వచ్చి కాంపాక్ట్ ఎస్యూవీ రేంజ్. ఇప్పుడు వచ్చి మార్కెట్లో చాలా కాంపాక్ట్ ఎస్యూవీస్ ఉన్నాయి. సో టిల్ నో ఫస్ట్ టైం ఇది కాంపాక్ట్ ఎస్యూవీలో రావడం స్కోడాలో. ఏంటంటే బడ్జెట్లో కూడా వచ్చి మిడిల్ క్లాస్ బడ్జెట్లో కూడా ఉంది. 8,25,000 ఎక్స్షోరూమ్ స్టార్ట్ అవుతుంది. ఓ మై గాడ్, చాలా గుడ్ న్యూస్ చెప్పారు సార్. ఎందుకంటే మేము విన్నదైతే 30 lakhs స్టార్టింగ్, కానీ మనకి స్కోడా వెహికల్స్ దొరకమనుకుంటూ ఉంటాం. బట్ కైలక్ అంటే చాలా ప్రీమియం సెగ్మెంట్. ఇంత ప్రైస్కి ఇవ్వడానికి రీజన్ ఏంటి సార్? ప్రీమియం సెగ్మెంట్ ఓన్ చేసుకోవాలంటే ఎవరన్నా చేసుకోవాలంటే ఒక 30 lakhs 40 lakhs పెట్టుకోవాలంటే కష్టమే. ఈవెన్ మిడిల్ క్లాస్ బడ్జెట్ వాళ్ళు కష్టమే. అవును సార్. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే ప్రీమియం బడ్జెట్ తీసుకోవాలన్నా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి డ్రీమ్ ఇది. అవును సార్. దానికోసం నేను తక్కువ బడ్జెట్లో రావడం కారణం సార్. ఓకే. సో మిగతా కార్స్కి ఈ కార్కి డిఫరెన్స్ ఏంటి? అంటే మీ స్కోడాకి ల్యాండ్ మార్క్గా చెప్పేది ఏంటి సార్? మెయిన్ టెక్నాలజీ మేడం. టెక్నాలజీ. టీఎస్సీ ఇంజిన్స్ అనేది గ్లోబల్లోనే చాలా పాపులర్ ఇంజిన్స్. అండ్ దట్ టు జర్మన్ ఇంజిన్స్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా కానీ వరల్డ్లో కానీ చూసినప్పటికీ. సో టర్బో స్ట్రాటిఫైడ్ ఇంజెక్షన్ అంటారు వేరే టీఎస్ అన్నట్టుకి. ఇది వచ్చి మీకు 1 liter ఇంజిన్, బిహెచ్పి వచ్చి మీకు 115 వస్తుంది. అండ్ టార్క్ వచ్చి 150 వరకు టార్క్ వస్తుంది. సో చాలా స్మూత్గా స్టార్ట్ అవుతుందండి. యా మేడం. ఓకే. నార్మల్ కాంపాక్ట్ ఎస్యూవీ అనగానే 1500 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ 1000 cc ఆ టార్క్ని అందుతుంది అంటారా? అదే మేడం, బిహెచ్పి వచ్చినప్పుడు 115 బిహెచ్పి వస్తుంది. వెరస్ ఈక్వల్ టు న్యాచురల్ ఆస్పెక్ట్ ఇంజిన్ 1.5 1.4 వరకు కూడా వస్తుంది. అండ్ ఇనిషియల్ టార్క్ కూడా చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది మీకు. ఓకే. సో ఫస్ట్ టైం డ్రైవ్ చేసినప్పుడు ఎంతైతే ఎక్సైట్మెంట్ ఉంటుందో మన చివరి వరకు అలాగే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ టాప్ స్పీడ్ ఎలా ఉంటుంది? అప్ టు మీకు 190-200 వరకు కొట్టిన నైట్ డ్రైవ్ చేసినా కూడా మీకు స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది మీరు. ఓకే. అంటే ఎలాంటి జరుపు అంటే జర్క్ ఉండదు, మీకు ల్యాగ్ కూడా ఉండదు. ల్యాగ్ కూడా ఉండదు. సో ఖచ్చితంగా ఇష్టపడతారు యా అంటే. మేడం. ఓకే ఫైన్ సార్. ఎన్ని కలర్స్లో అవైలబిలిటీ ఉన్నాయి? ఇందులో మనకి 6 colors అవైలబుల్ వస్తుంది. ఏ కలర్స్? రెడ్ వస్తుంది, వైట్ అండ్ గ్రే. గ్రే వస్తుంది మేము కార్బన్ స్టీల్ కలర్స్ అంటాం. ఈ 3 colors వచ్చి స్టాండర్డ్ కలర్స్. వేరేజ్ ఆలివ్ గోల్డ్ కానీ, లావా బ్లూ కానీ, డీప్ బ్లాక్ కానీ, టోటల్ 6 colors. ఓకే. కలర్స్ బట్టి ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటుందంట. యా, స్టాండర్డ్ కలర్స్ అంటే రెడ్, వైట్, గ్రేకి వచ్చినప్పుడు మనకి ఒక ప్రైసింగ్ ఉంటుంది. వేరేజ్ అదర్ 3 colors వచ్చినప్పుడు 10,000 ఎక్స్ట్రా ఉంటుంది. జస్ట్ 10,000 ఎక్స్ట్రా. సో దీంట్లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ ఏంటి? ప్రెసెంట్ జనరేషన్లో సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. చూసారు కదా ఎన్ని రోడ్ యాక్సిడెంట్స్, ఎంతమంది చనిపోతున్నారు. సో మన స్కోడాలో ఏం ప్రొవైడ్ చేస్తున్నారు సేఫ్టీ కోసం? మోర్ ఓవర్ ఇష్టం బేసిక్ నుంచి కూడా మనకి 6 airbags ప్రొవైడ్ చేస్తున్నాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చినప్పటికి ఈ స్టీల్ కూడా హై టెన్సిల్ స్టీల్. ఎటువంటి క్రాషెస్ అయినా ఏమైనా కూడా మనకి బెండ్ అనేది కానీ లేకపోతే ఏమవుతుంది. ఓకే. చాలా హైటెక్గా ఉంటుంది. తగలదు, తగిలినా కూడా ఏమవుతుంది మెయిన్. ఓకే. ఇంకేమున్నాయి సార్? ఏబిఎస్ కానీ, ఈబిడి కానీ, ట్రాక్షన్ కంట్రోల్ కానీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి బేసిక్ నుంచి కూడా అటు టాప్ 10 వరకు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే. ఇవన్నీ కూడా కల్పిస్తున్నారనమాట మాకు 10 lakhs బడ్జెట్. సో చూడడానికి అయితే కార్ ఎక్స్ట్రీమ్లీ సూపర్ సార్. ఈ సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సన్ రూఫ్ వస్తే ప్రెస్టేజ్ వెర్షన్ అంటే టాప్ ఎండ్ వెర్షన్ మాత్రం ఉంటుంది. టాప్ అండ్ ప్రెస్. ఓకే. అంటే చిన్నపిల్లల లేదంటే పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. మన దాంట్లో మినీ సన్ రూఫ్ ఇస్తున్నారు. వేరే సేఫ్టీ స్టాండర్డ్ వస్తున్నప్పుడు 5 star రావడానికి అదొక రీజన్. ఓకే. 5 star రీజన్ సన్ రూఫ్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. ఓకే.
అడిషనల్ ఫీచర్స్ తెలుసుకుందామా సార్? యా మేడం. సో లోపలికి అయితే వచ్చేసామండి. చూడ్డానికి అయితే ఎక్స్ట్రాడినరీగా ప్రీమియం లుక్స్తో భలే ఉంది. అండ్ సిట్టింగ్ కంఫర్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మెయిన్గా నోటీస్ చేసింది, ఇది క్లోజ్డ్ షోరూమ్ కదా. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఇంజిన్ ఆన్ చేసినా కూడా వైబ్రేషన్స్ అనేవి లోపలికి రావట్లేదు. ఇది జస్ట్ స్టార్టింగ్లో ఉంది కదా, అసలు వైబ్రేషన్స్ చాలా బాగుంది. అంటే వైబ్రేషన్స్ అసలు రావట్లేదు. డ్రైవింగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని చెప్పొచ్చు. సో మిగతా ఫీచర్స్ అడుగుదాం రండి. సుమంత్ గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేయరా? మేడం ఇది వచ్చి ప్రెస్టేజ్ వెర్షన్ టాప్ ఎండ్. ఓకే. సో టాప్ ఎండ్కి వస్తామంటే మనకి 10 ఇంచ్ స్క్రీన్ వస్తుంది. ఓకే, ఒకసారి ఆన్ చేస్తారు సార్? యా మ్యామ్. ఓకే. 10 ఇంచ్ స్క్రీన్ వస్తుంది అండ్ డిజిటల్ స్పీడోమీటర్. వేరే ఆడియో కంట్రోల్స్ కూడా చాలా ప్రీమియం ఫీల్ ఉంటుంది మీకు. లైక్ ఇది మనకి ఆల్మోస్ట్ మీకు 12 lakh బడ్జెట్లో కూడా వచ్చేస్తుంది. అంటే మీకు సెకండ్ వెర్షన్లో కూడా ఈ కంట్రోల్స్ అనేవి కూడా ఈజీగా ఉంటాయి మీకు. వేరే పుష్ స్టార్ట్ బటన్ కానీ ప్లస్ ఆటోమేటిక్ ఏసీ కానీ ప్లస్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ కూడా మనకు ఆన్లైన్ ఉంటాయి. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అంటే మనకి క్లైమేట్ తగ్గట్టు ఆటోమేటిక్ గా ఆన్ అవుతాయి అంటారు. డిపెండ్ ఆన్ మనకి ఏరియా లైట్ బట్టి. ఓకే. చూడడానికి అయితే నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. ఇక్కడ లోగా అయితే ఇంకా ప్రీమియం లుక్ ఇస్తుంది. అండ్ కంట్రోల్స్ అన్ని కూడా మనకి జస్ట్ ఏదో నార్మల్ వీడియో గేమ్ లా అనిపిస్తుంది. అంత ప్రీమియంగా ఇచ్చారు. అండ్ డిజిటల్ మీడియాలో మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది? మేడం ఇటు వచ్చినప్పుడు మనకి ఇది స్టీరింగ్ కంట్రోల్స్ కి. ఓకే. వేరే ఇవి వచ్చిన మీకు వాల్యూమ్ కంట్రోల్స్ వస్తాయి. ఓకే. లైక్ ట్రిప్ సెట్ చేసుకోవడం కానీ డ్రైవింగ్ డేటా కానీ యావరేజ్ ఫ్యూల్ కన్జంప్షన్ ఎంత ఉందో సో ఎవ్రీథింగ్ ఇందులో చూసుకోవచ్చు మనం. దట్ టు మోర్ ఓవర్ ఏంటంటే ఈ స్టీరింగ్ వస్తాం మీకు 2 స్పోక్ స్టీరింగ్. వేరే ఇదే స్టీరింగ్ మనం 60 lakh కోడియాక్లో కూడా యూస్ చేస్తాం. అండ్ లైక్ మీరు 10 lakh వెళ్ళిన ఇదే స్టీరింగ్ ఉంటుంది. లైక్ 20 lakh కుషాక్లోకి వెళ్ళినా కూడా ఇదే స్టీరింగ్ ఉంటుంది. మోర్ ఓవర్ మీకు 2 స్పోక్ స్టీరింగ్ వస్తాం చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈవెన్ మన ఫింగర్స్తో డ్రైవ్ చేయొచ్చు. ఓకే, చాలా ఈజీగా అనిపిస్తుంది. నేను ఇందాక నుంచి నోటీస్ చేయలేదు కానీ ఏదో వీడియో గేమ్ ఆడుతున్న ఫీలింగ్ ఇస్తుంది. అంత ఈజీగా అనిపిస్తుంది. చాలా లైట్ వెయిట్ చూసారు కదా, చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ మనకి సెంట్రల్ ఏసీ అనుకుంటా, అంటే ఏసీ కూడా చాలా బాగుంది. మొత్తం ఎన్ని ఇస్తున్నారు సార్ ఏసీస్? వచ్చిన మనకి 6 వెంట్స్ వస్తాయి. ఈ ఫ్రంట్ 4 వెంట్స్, ఓకే, బ్యాక్ 2 వెంట్స్ వస్తాయి మనకి. ఓకే. అండ్ మోర్ ఓవర్ అంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది టాప్ అండ్ వెర్షన్లో. ఓకే. ట్రాన్స్మిషన్స్ ఎలా ఇస్తున్నారు సార్? సో ఒకటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మేడం, అనదర్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మనకి టార్క్ కన్వర్టర్ వస్తుంది. ఓకే. ప్రైస్ అంటే ప్రైస్ కాదు, ఎంత మైలేజ్ వస్తుంది? వెరస్ హైవే వస్తున్నప్పటికి మనకి కస్టమర్ ఫీడ్బ్యాక్ అరౌండ్ 16.5 వరకు క్లెయిమ్ అవుతుంది సార్. ఓకే. వెరస్ లోకల్ 11-12 వరకు వస్తుంది. నార్మల్ మాన్యువల్ కి ఆటోమేటిక్ ప్రైస్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? 1.5 డిఫరెన్స్ వస్తుంది. 1.5. సో నార్మల్గా హైవే అంటే లైక్ సిటీస్ లైక్ అనుకుంటే మనం 80 తీసుకోవచ్చు, ఆటో ట్రాన్స్మిషన్ తీసుకోవచ్చు అంటారు. ఓకే. అండ్ మనకి చూడడానికి అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది డిస్ప్లే. మనకి దీంట్లో ఫీచర్స్ ఏమేమి వదులుతాయి అంటే మన ఫోన్స్ చేయడం లాంటివి జరుగుతుంది? అన్ని మనం ఆండ్రాయిడ్ ఆటో కానీ వైర్లెస్ కార్ ప్లే కానీ అన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే. లైక్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ కానీ ప్లస్ ఆడియో కంట్రోల్స్ అన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మోర్ ఓవర్ మనం యూస్ చేసుకోదా హార్డ్ ప్లాస్టిక్. ఓకే, ప్లాస్టికా? యా, దీనికి అంత త్వరగా అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ లేదు మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీరు ఇందాక లోపలికి వచ్చేటప్పుడు నిజంగా చాలా బాగా యూనిక్గా సెట్ చేశారు సార్. సీట్స్ అడ్జస్ట్మెంట్ కూడా ఎలా అంటే ఆటోమేటిక్ ఉందా లేదంటే మాన్యువల్గా సెట్? లేదు, మనకు వస్తుంది ఇందులో ఎలక్ట్రికల్ సీట్స్ ఆప్షన్స్ ఉంటాయి, బటన్ సీట్స్. ప్రెస్టేజ్ వెర్షన్లో అవైలబుల్గా ఉంటాయి. లైక్ 6-way సీట్స్ ఇవి. అండ్ వెంటిలేటెడ్ ఆర్ ఎలక్ట్రికల్ సీట్స్ కూడా. ఈ వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్స్. సో అంటే టాప్ ఎండ్లో మనకి వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఇస్తున్నారు అనమాట. సో మనం లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు అస్సలు డిస్టర్బ్ అవ్వక్కర్లేదు. చాలా ప్రీమియంగా ఉంది. అండ్ సన్ రూఫ్ సంగతి ఏంటి సార్? సన్ రూఫ్ వస్తే మనకి టాప్ ఎండ్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే. యాంటీ పిన్ సిస్టమ్. ఒక పర్సన్ సరిపోతారు సార్, ఇంకా వెనకెళ్తుంది అనుకుంటా కదా? అంతేనా? అయితే ఒక పర్సన్ సరిపోతారు మాక్సిమం. అంటే నార్మల్ హైట్ ఉండి నార్మల్ వెయిట్ ఉండే వాళ్ళు సరిపోతారు. ఓకే. వెంటిలేటెడ్ సీట్స్ విత్ సూపర్ సార్. అండ్ మనకి దీంట్లో లైటింగ్ సిస్టమ్ ఎలా ఇచ్చారు? అంబియంట్ లైటింగ్ వస్తుంది మనకి. వేరే టాప్ వెర్షన్కి వస్తున్నప్పుడు అవుటర్ సైడ్ వస్తున్నప్పుడు మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. దట్టు మనం అది కూడా ఆటోమేటిక్లో కూడా పెట్టుకోవచ్చు. మీకు అక్కడ ఆటోమేటిక్ అని బటన్ ఉంది, ఆటోలో పెట్టేయచ్చు. యా మేడం. సో మీరు అక్కడ చూడొచ్చు ఫ్రంట్ బీమ్ ఎంత పడుతుంది అని. చాలా బాగుంది సార్. హైవే అయితే ఖచ్చితంగా వైడర్ గా ఉండడం వల్ల చాలా ఈజీగా వెళ్ళొచ్చు. దట్టు మనం యూస్ చేసే లైటింగ్ కూడా స్కోడా క్రిస్టల్ లైటింగ్. ఓకే. క్రిస్టల్ లైటింగ్ అంటే ఫోకస్ చేస్తుంది ప్రత్యేకంగా ఒక పాయింట్ మీద. ఓకే, ఫైన్. అండ్ ఇండోర్లో అయితే ఈ లైటింగ్ సెట్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. నైట్ టైం అయితే జర్నీస్ చేసేటప్పుడు మంచి ప్రీమియం ఫీల్ ఇస్తుంది. అండ్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఇస్తున్నారు సార్? 189 mm వస్తుంది మన గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి. సో మనం బయటకి అన్ఈవెన్ రోడ్స్కి వెళ్ళేటప్పుడు కూడా
ప్రాబ్లం ఏమి ఉండదు అంటారు, కింద తగ్గే ఛాన్సెస్ ఏమి అసలు లేదు ఛాన్సెస్. ఓకే సార్. ఈ సెగ్మెంట్ వచ్చి 5 సీటర్. నిజంగా కంఫర్ట్ వైజ్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పచ్చు. మనకు కరెక్ట్గా కూర్చుంటే అంటే మన బాడీకి తగ్గట్టు డిజైన్ చేసినట్టున్నారు కదా సార్. అండ్ 3 హెడ్ రెస్ట్ ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు కదా. సో ఎలా వర్క్ చేస్తుందా అంటే నా ఉద్దేశం సెట్ చేసుకోవచ్చా మనం? ఇది వచ్చిన మీకు బ్యాక్ సీట్ కంఫర్ట్ ఇది. సో లెగ్ రూమ్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి మీరు చూసుకున్నప్పటికీ. అండ్ ఇటు సైడ్ కోసం 2 టైప్ సి పోర్ట్స్ ఉంటాయి అండ్ 2 AC వెంట్స్, వెరస్ ఆర్మ్ రెస్ట్ ఇస్తున్నాడు. సో ఇది వచ్చినప్పుడు మనకి మిడిల్ సీట్ సెగ్మెంట్. ఓకే. అండ్ 3 బెల్ట్స్ కూడా 3 ప్రొవైడ్ చేస్తాం మేడం. ఓకే. అంటే మనకు మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ కాబట్టి కటన్ ఎయిర్ బ్యాగ్స్. కటన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, కటన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకి. సో సైడ్ ఏదైనా ఇంజూర్ అయినా కూడా మరి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. సో చాలా కంఫర్ట్గా ఉండే. అండ్ ఆల్సో కూడా నార్మల్గా అయితే ఎక్కువగా ఎవరు అంత ఇమేజ్ చేయరు అంటే లైక్ ఇలాంటివి. సో నార్మల్గా లోపల లైటింగ్ గురించి మరీ అంతగా ఎవరు ఆలోచించరు. బట్ వీళ్ళు ఏంటంటే మనకి LED మనకి లైట్స్ ఇచ్చారు. అండ్ నైట్ టైం ఏదైనా రీడ్ చేసాం అనుకోండి, ఏదైనా బుక్ చదువుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు కనిపిస్తుంది. మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వగలదు. నిజంగా ఎక్స్ట్రాడినరీ ఇచ్చారు. అండ్ లెగ్ రూమ్ కానీ అండ్ షోల్డర్ రూమ్ కానీ ఎక్స్ట్రాడినరీ. దగ్గర ఒక 3 మెంబర్స్ మనం చక్కగా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. సో మనం మొత్తం 5 సీటర్ కాబట్టి 5 మెంబర్స్ కూర్చొని ట్రావెల్ చేసినా కూడా ఎలాంటి టార్క్ ప్రాబ్లం రాదంటారా? ఉండదు మేడం, మనకి కంఫర్ట్ గా ఉంటుంది మనకి వెనకాల ముగ్గురు కూర్చున్నా కూడా. ఓకే. అంటే హిల్ స్టేషన్స్ వెళ్తూ ఉంటాం, ఆ టైంలో కూడా మనకి టార్క్ అంతా సెట్ అవుతుంది, బాగానే ఉంటుంది మనకి. ఓకే. కార్ అనగానే మనకి బూట్ స్పేస్ చాలా ఇంపార్టెంట్ కదా. మన స్కోడాలో దీనికి ఎంత బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఇది వచ్చినప్పుడు బ్యాక్ రేర్ సీట్ పార్ట్ మేడం. జస్ట్ అప్ టు మనకి 345 లీటర్స్ వరకు బూట్ స్పేస్ ఉంటుంది. వెరస్ అదర్ కార్స్ లో చూసినప్పుడు ఏంటంటే ఈ పార్సిల్ ట్రే చూసినప్పటికీ సో ఫిక్స్డ్ గా ఉంటుంది. వెరస్ మోర్ ఏంటంటే సేఫ్టీ ఆర్ కొంచెం ఫ్యాన్సీ కింద ఈ పార్సిల్ షెల్ఫ్ మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో అది కూడా మనం మాక్సిమం లగేజ్ యూస్ చేసుకోవచ్చు. అంటే ఇది స్ప్లిట్ అవుతుందా? 60-40 స్ప్లిట్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే. సో ఒక 3 మెంబర్స్ ట్రావెల్ చేసినా కూడా మిగతా అంతా బూట్ స్పేస్ పని యూస్ చేసుకోవచ్చు. ఫుల్గా స్ప్లిట్ అవుతుంది కాబట్టి మాక్సిమం ఎవరైనా పడుకోవచ్చు కూడా, రెస్ట్ తీసుకోవచ్చు. సో ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. సో మనకి పెద్ద లగేజ్ అయితే ఒక 2 వరకు సెట్ అవుతాయి. సరిపోతుంది. ఓకే, చాలా బాగుంది సార్. అంటే వెనకతలు ప్రీమియంగా ఉంది సార్. లుక్ కూడా మనకి హెడ్ ల్యాంప్ అంటే వెనకతలు మనకు కూడా LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. LED ల్యాంప్స్ వస్తున్నాయి వెనకాల వచ్చినప్పుడు. LED కూడానా? సో అది కూడా వైడర్గా ఉంటుంది. ఓకే. వెనకతలు వచ్చే వాళ్ళకి మరి అంతే కొంచెం బ్రైటర్గా కనిపిస్తుంది అంటారు. బ్రైట్గా కనిపిస్తుంది మీకు. అండ్ ఇది వచ్చినప్పుడు ఈ వుడ్ మార్క్ అనేది కైలాక్లోనే లాంచ్ చేశారు. ఇది ఓకే. ఇది వుడ్ మార్క్. ఈ వుడ్ మార్క్ ఇది. ఓకే సార్. ఈ లైన్స్ ఏంటి? గ్లాస్. ఇవి డీఫోగర్ లైన్స్ మేడం. ఇవి వచ్చినప్పటికీ వెరస్ మనం ఏమన్నా వింటర్ సీజన్లో కానీ ఎటువంటి హీట్ అబ్జర్వ్ అవుతుంది అంటే ఫాగ్ పట్టకుండా గ్లాస్ మీద కొంచెం. ఓకే. అండ్ షార్ప్నిష్ అంటేనే ఇచ్చారు. యా మేడం, షార్ప్నిష్ అంటే వస్తుంది. సైడ్ గ్రిల్స్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు కదా, సైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. సో ఈ కార్ గురించి చాలా వరకు తెలుసుకున్నాం సార్. దీని ఫ్యూయల్ ట్యాంక్ ఎలా ఉంటుంది? అప్పుడు మీకు 48 లీటర్స్ వరకు ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. 48 లీటర్స్. సో మనం లాంగ్ జర్నీ చేయవచ్చు. ఓకే. అండ్ వీల్ బేస్ ఎలా ఉంటుంది అంటే టైర్ సైజ్ ఎంత ఉంటుంది? టైర్ సైజ్ వచ్చి మీకు టాప్ అండ్ 70 ఇంచ్ వస్తుంది ప్రెస్టేజ్లో. వెరేజ్ మనకి బేస్ వెర్షన్ సిగ్నేచర్ ప్లస్ కోసం 60 ఇంచ్ వస్తున్నాయి. అండ్ దట్టు వచ్చినప్పటికి టాప్ అండ్కి వచ్చినప్పటికి సపరేట్ ఎలా వీల్స్ ఇవి. ఓకే. డ్యూయల్ టోన్ ఇచ్చాను, నేను కూడా చూసాను. చాలా ప్రీమియంగా చాలా స్టైలిష్గా ఉంది సార్. ఓకే. అంత బాగుంది. ప్రైస్ కూడా ఎంత ఉంటుంది అంటారు ఇది? అంటే మనకి బేసిక్ వచ్చి ఎక్స్షోరూమ్ వచ్చి 8,25,000 స్టార్ట్ అవుతుంది. ఓకే. బేసిక్ 8,25,000 ఇచ్చి టాప్ ఎండ్ ఎంత ఉంటుంది? అప్ టు మనకి ఆన్ రోడ్ వచ్చినప్పుడు 16.5 వరకు అవుతుంది. ఓకే. టాప్ ఎండ్ అయితే టాప్ ఎండ్ ఆన్ రోడ్. సో బేసిక్ క్వశ్చన్ ఆన్ రోడ్ ఎలా ఉంటుంది సార్? 10 lakh వరకు ఉంటుంది. 10 lakh వరకు ఉంటుంది. సో మాకు నిజంగానే ఈ ప్రైస్లో ఈ వెహికల్ ఇస్తున్నారంటే నిజంగా వీఆర్ వెరీ హ్యాపీ సార్. సో స్కోడా మహావీర్ ఎక్కడ ఉంది మాకు చెప్పగలరా? ఇది వచ్చి అడ్రస్ వచ్చినప్పటికీ లాలా చెరువు RTO ఆఫీస్ ఆపోజిట్ బిసైడ్ RTO ఆఫీస్. ఓకే. చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు. రాజమండ్రి RTO ఆఫీస్ పక్కనే ఉంటుంది లాలా చెరువు. చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. మీకు కార్ చాలా నచ్చింది అనుకుంటా, తప్పకుండా విజిట్ చేయండి. మీరు వచ్చినప్పుడు తప్పకుండా టెస్ట్ డ్రైవ్ అడగండి. అప్పుడే మీకు ఈ ప్రీమియం సెగ్మెంట్ ప్రైస్ కానీ లేదంటే వర్త్ అనిపిస్తుంది, అంటే ఈ కార్కి వర్త్ అనిపిస్తుంది. అండ్ స్కోడాలో ప్రీమియం వెహికల్స్ కాకుండా తక్కువ బడ్జెట్ వెహికల్ ఇదొక్కటే ఉంది. అండ్ చూడడానికి అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఏ మాత్రం తీసిపోయినట్లేదు. అండ్ 1000cc టార్క్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను చూసాను కదా, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.